నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో పర్మనెంట్ థియరీస్ అనేవి లేవు. పర్మనెంట్ బుల్సై ఫార్ములాస్ లేవు. 5 ఏళ్ల క్రితమున్న ట్రెండ్ వచ్చే 5 ఏళ్లలో ఉండదు. తుప్పుపట్టిన థియరీస్, నానుడులు. అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఒక నీతికి కొంత సమయం అయినాక ఆ నీతికి విలువ లేకుండా పోతుంది. అంటే రియల్ ఎస్టేట్లో చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. రియల్ ఎస్టేట్లో సేల్స్ జరగాలి అంటే ఏదో ఒక రకమైన మోసం జరిగి తీరాలి. నేను అందుకోసం మొదటి నుంచి రియల్ ఎస్టేట్ వైఖరిని వ్యతిరేకిస్తూ వస్తున్నాను. నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మనము టీవీలలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఆయన చెప్పిన మాటల్ని ఇండస్ట్రీ మొత్తం భగవద్గీతగా నమ్మి తమ కెరియర్ని సర్వనాశనం చేసుకొని అసలు రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ సేల్స్ విధానం ఎలా ఉండాలి. చాలా మంది ఏం చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ ఇంకా కార్పొరేట్ అవతారం ఎత్తింది. కానీ ఈ సన్నాసులు బేసికలీ మారలేదు, అవతారం మార్చుకున్నారు. కార్పొరేట్ అంటే ఏసీ ఆఫీస్ తీసి లెదర్ చైర్స్ వేసి గ్లాస్ టేబుల్ పెట్టి ఐఫోన్స్ యూజ్ చేస్తే అది కార్పొరేట్ ఆఫీస్ కాదా సన్నాసుల్లా. కార్పొరేట్ అవుట్లుక్ అంటే దాంట్లో ఒక సొఫిస్టికేషన్ ఉంటుంది. కార్పొరేట్ అంటే మొత్తం డాక్యుమెంట్ పరంగా ప్రామిస్ చేసిన వస్తువు నాణ్యతతో కూడింది, గ్యారంటీతోని అందిస్తారు. కార్పొరేట్ స్టైల్ ఎన్వైరన్మెంట్లో, కార్పొరేట్ స్టైల్ ఎన్వైరన్మెంట్లో పనిచేసే వ్యక్తులు ఆ కంపెనీ యొక్క ప్రియంబల్ని ఫాలో చేస్తారు. అయితే ఇవి ఏవీ లేకుండా రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రంగంగా ఎదుగుతుంది అంటే ఈ సన్నాసులకు ఫస్ట్ కార్పొరేట్ ఎట్లుంటుందో తెలియదు. అద్దాల మేడలను చూసుకొని కార్పొరేట్ సంస్థలు అనుకుంటున్నారు. అద్దాల మేడలతోని కార్పొరేట్ కల్చర్ రాదు. ఒక లండన్ బేస్డ్ ప్రమోటర్ హైదరాబాదులో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ తీసి దాంట్లో చదువు రాని ఒక 100 ఏజెంట్లను పెట్టుకుంటే ఆ సంస్థ ఎప్పుడు కార్పొరేట్ ఎసెన్స్ ని పట్టుకోలేదు. అది ఎన్నటికీ ఒక కార్పొరేట్ సంస్థ కాబోదు. ఎందుకంటే ఈ లండన్ బేస్డ్ ప్రమోటర్ యొక్క బ్రెయిన్ ఈ సన్నాసి అంటే ఈ 100 మంది ఎడ్యుకేషన్ లేని ఏజెంట్స్ యొక్క అంటే వాట్ యు కాల్
మైండ్ సెట్ని మ్యాచ్ కాదు. అప్పుడు ఈయన కార్పొరేట్ సంస్థను నిర్మించినా అని ఈయన అనుకుంటుంటాడు, వాళ్ళు నాటుగా ఎలా పనిచేస్తున్నారో అలాగే పనిచేస్తూ ఉంటారు. అంటే ఈయన అనుకున్న సేల్స్ విధానం వాళ్ళు పాటించరు, ఫీల్డ్ పాటించే నాటు విధానం ఆ ఓనర్ పాటించరు. అంటే ఇద్దరిలో ఓ పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాపే ఈ సంస్థల్ని కార్పొరేట్స్ కాకుండా ఆపుతున్నాయి. మన తెలుగు నటుడు చాలా మందిని దశాబ్దాలుగా మభ్యపెడుతున్నాడు. అదే మురళీమోహన్ అనే వ్యక్తి. మనకు రియల్ ఎస్టేట్లో తరచుగా వినపడే రెండు ఉన్నాయి పేర్లు. ఒకటి మురళీమోహన్, ఇంకో ఆయన మోహన్ బాబు. వీళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించారు. వీళ్ళు బాగా స్థిరపడి ఒక థియరీ డెవలప్ చేసుకున్నారు. అదేమంటే స్థిరాస్తి ఎప్పుడు పడిపోదు, పెరుగుతూ ఉంటుంది. ఇది పెరగటం కానీ తరగదు. ఎందుకు అని వాళ్లే ప్రశ్న వేసి టీవీలలో అక్కడిక్కడ ఏం చెప్తారంటే, జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. అంటే వీళ్ళు స్టార్ట్ చేసిన టైంలో వీళ్లకున్న డబ్బు ప్రకారం ఈ థియరీ గిట్టుబాటు అయింది. కానీ ఇప్పటి సమయంలో మనం చూసుకుంటే ఈ థియరీ ఎక్కడికి పనికిరాదు. కానీ ఇంకా ఈ బాడుపడ్డ తుప్పుపడ్డ ఈ మురళీమోహన్, ఈ మోహన్ బాబు గారు శోభన్ బాబు చనిపోయి చాలా రోజులైంది. చెన్నైలో 1,50,000 కోట్ల సామ్రాజ్యం ఉన్నాడు. అంటే ఆ టైంలో చెన్నైలో ఇన్వెస్ట్ చేసి బాగుపడ్డాడు శోభన్ బాబు. మురళీమోహన్ హైదరాబాదులో స్థిరపడి బాగానే సంపాదించాడు. కానీ ఆయన చెప్పిన థియరీ అంటే రియల్ ఎస్టేట్కి ఒక దిక్సూచిగా మారిపోయింది. ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్ అని ఏం తెలియనోడు కూడా ఇక్కడ పెట్టుబడి ఎందుకు పెట్టాలి అంటే డైరెక్ట్ అక్కడి నుంచి కట్ కాపీ పేస్ట్. భూమి లిమిటెడ్, పెరుగుతున్న జనాభా, భూమి లిమిటెడ్, పెరుగుతున్న జనాభా. పెరుగుతున్న జనాభా స్థాయి ఏమి? జనాభా ఎందుకు పెరుగుతుంది? పెరిగిన జనాభాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయా? ఆ ఎంప్లాయిడ్ జనాభాకు ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ధరల్లో కొనుక్కునే వెసులుబాటు ఉందా? ఎంతమంది మళ్ళీ ఇండ్లు కొంటున్నారు? కొన్న ఇండ్లకు ఈఎంఐ కట్టలేక ఎంతమంది ఆ ఇండ్లను మళ్ళీ అమ్మేశారు? ఆ కొన్న ఇల్లు ఈఎంఐ సరిపోక బయట ఎంతమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు? ఒక ఇల్లు కొనడానికి తమ తాతల ఆస్తి అయిన ఎన్ని ఎకరాలు అమ్మేసి ఒక చిన్న గూడు కొనుక్కుంటున్నారు? అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ అమ్ముడు పోయిందంటే దాని వెనుక పెద్ద సరంజామా, పెద్ద కథ, పెద్ద హిస్టరీ ఉంటుంది. అంతేగాని సింపుల్ థియరీ భూమి తక్కువ, జనాభా పెరుగుతూనే ఉంటారు. నాకు పొద్దున ఒక వీడియో చూసిన, రియల్ టాక్స్ అని. అది హైదరాబాదులోనే
#1 ఛానల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఉండే 3.5 లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉండి అసలు వాళ్ళ వీడియోస్ చూస్తే మీరు ఇంకా మనం బతికి వేస్ట్ అనిపిస్తుంది. అలాంటి పాజిటివ్ అవుట్లుక్తో మిలమిల మెరిసిపోతుండే ఇద్దరు అలా ఉంటారు. రియల్ టాక్స్. ఇవాళ ఒక వీడియో వేసాడు ఆయన, మీరు చూస్తే స్టన్ అయిపోతారు. ఇదే మనిషి ఇదే మురళీమోహన్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ భూమి లిమిటెడ్ అన్లిమిటెడ్ పాపులేషన్ అని ఒక వీడియోతో స్టార్ట్ చేశాడు. అక్కడ మురళీమోహన్ చిత్రం కూడా పెట్టాడు. చూసినరా, ఈ మహానుభావుడు రియల్ ఎస్టేట్లో సెటిల్ అయ్యాడు, ఈయన చెప్పిందే వేదవాకు హైదరాబాద్లో, ఈయనను ఫాలో అయ్యి మేము కూడా అవుతున్నాం, మేము ఇట్లా ప్రమోట్ చేస్తాము, రియల్ ఎస్టేట్ ఎట్లా గ్రో అవుతుంది అని వీడియో ఇంకా చూస్తే ఎవడైనా ఇంకా ఒప్పుకోవాల్సిందే అనుకోవాలి. ఇవాళ వీడియో లాస్ట్ 3-4 వీడియోస్ చూడండి. నిరాశ, నిస్పృహ, సత్యానికి బాగా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఇవాళ ఏం చెప్తుండ్రు, మన రియల్ ఎస్టేట్లో ఎన్నో ఇవి ఉన్నాయి, అంటే దాన్ని ఏమంటారు, అపోహలు ఉన్నాయి. ఈ అపోహలలో ముఖ్యమైన అపోహ ఈ ల్యాండ్ లిమిటెడ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ల్యాండ్కి ఎప్పుడూ ప్రైస్ డిమాండ్ ఉండే ఉంటుంది అనేది అసత్యము. 3.5 లక్షల సబ్స్క్రైబర్స్ సంపాదించినాక ఈయనకు జ్ఞానోదయం. మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తుంది ఈ థియరీ కంప్లీట్లీ రాంగ్. ఎకనామిక్స్ మురళీమోహన్ని ఇవాళ కాళ్ల కిందేసి నడిపేసి, ఎకనామిక్స్ అనే సబ్జెక్టు మురళీమోహన్ని కాళ్ల కిందేసి నడిపేసి. ఈ మురళీమోహన్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన దగ్గర వచ్చిన డబ్బులన్నీ ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, అంటే భూమిలో ఇన్వెస్ట్ చేశాడు. అంటే అప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్ రాళ్ళు గుట్టలు ఉండే. ఇప్పుడు ఎవరైనా సమయానుగుణంగా ఆలోచిస్తారు. ఎవరైనా పోయి రాళ్లలో గుట్టల్లో ఇన్వెస్ట్ చేస్తారా? అప్పుడు ఎవరు చేయలేదు. బాగా హైదరాబాద్లో కాకలు తీరిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బంజారా జూబ్లీ హిల్స్, కోకాపేటలో ఇన్వెస్ట్ చేయలేదు. నీళ్లు ఉండవు, రాళ్ళు రప్పలు, కన్స్ట్రక్షన్కి భూమి పనికిరాదు అని డిక్లేర్ చేసుకొని అక్కడ ఎవరు కొనలేదు. అంటే వాళ్ళు ఎర్రియంగా తప్పల కాదు, సమయానుగుణంగా భూమి క్వాలిటీ చూసి ఆ ఏరియా డెవలప్మెంట్ చూసినాకనే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. అడ్డిమార్ గుడ్డి దెబ్బ అనుకొని ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అక్కడ కొనుక్కొని సడన్గా చంద్రబాబు నాయుడు అక్కడ హైటెక్ సిటీ పెడతా అంటే అది ఒక జాక్పాట్గా తగిలి ఇప్పుడు అది ఆయన థియరీగా మారిపోయింది. అదే ఎక్కడనో 2-3 చోట్ల బాగా దెబ్బతింటే మురళీమోహన్ కూడా ఈ మాట అనేవాడు కాదు. మురళీమోహన్ దెబ్బతిన్నాడు. బీబీ నగర్ అక్కడిక్కడ అవుట్స్కర్ట్స్లో శంషాబాద్లో ఎకరాలకు ఎకరాలు కొన్నాడు టేక్ ఫామ్ ల్యాండ్స్. అది 25 ఇయర్స్ అయినా అది ఆయనకు ఫలసాయం ఇవ్వలేదు. అంటే ఆయనకున్న వెసులుబాటు అందరికి ఉండదు. ఆయనకు పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ మజులు ఉంది, పరిచయాలు ఉన్నాయి, కనుక రియల్ ఎస్టేట్లో నిలదొక్కున్నాడు. అంతేగాని ఈ థియరీకి దత్తపుత్రుడు కాదు ఆయన, ఏమాత్రం కాదు. ఇవాళ రియల్ టాక్స్ మాట్లాడింది రియల్. ఇది మనం 1.5 ఇయర్ నుంచి చెప్తున్నాం. మురళీమోహన్ ఒక మన యేసుక్రీస్తు కాదు రియల్ ఎస్టేట్, అర్థమైందా? ఒక బైబిల్ రాసి ఇక పట్టండి, బైబిల్ చదువుకోండి, రియల్ ఎస్టేట్ సక్సెస్ అవుతారు. చాలా మంది నేను రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రెజెంటేషన్ చూసిన, ఎవడు కన్విన్స్ కాడు. ఎందుకంటే వానికే ఆ ప్రాజెక్ట్ గురించి ఏం తెలియదు.
ఒక కోట్ వేసుకుంటాడు, ఒక పెద్ద స్క్రీన్ వాడే ప్రతి అడ్డమైన వానికి ఒక డిజిటల్ స్క్రీన్ ఒకటి ఉంది, అది పెట్టుకుంటాడు. పెట్టుకొని వాగుతా ఉంటాడు, చప్పట్లు కొట్టిస్తాడు, అందరు క్లాప్స్ కొట్టండి అంటాడు. వాడు నీ ప్రెజెంటేషన్ ఎన్ని క్లాప్స్ కొట్టాలరా? నీ ఫస్టే క్లాప్స్ కొట్టించుకుంటే వాడికి ప్రెజెంటేషన్ ఎట్లుంటుందో ఆ ముందే అర్థమైపోతుంది. వీడు ఫస్టే క్లాప్స్ కొట్టిస్తుండే ఆ ప్రెజెంటేషన్ ఎట్లా ఇచ్చినట్టుంటుంది. ఆ ప్రెజెంటేషన్ చెప్పినాక ఇంప్రెస్ అయ్యి క్లాప్స్ కొట్టారా సన్నాసి? అంటే ఇవి కూడా తెలియకుండా రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాయి కస్టమర్ ముందే క్లాప్స్ కొట్టాలన్నమాట. ఎందుకు కొట్టాలి? రీజన్ తెలియదు, క్లాప్స్ కొట్టేయాలి ముందే. అయినాక చెప్తాడు అసలు క్లాప్స్ ఎందుకు కొట్టాలి, అసలు కొట్టొచ్చా వద్దా అనేది మనం ఆలోచించుకోవాలి అయినాక, ప్రెజెంటేషన్ ముగిసినాక. కానీ ఫస్ట్ క్లాప్స్ కొట్టించేస్తాం. అంటే రియల్ ఎస్టేట్లో ఫిక్స్డ్ థియరీస్. ప్రెజెంటేషన్ అంటే ముందే క్లాప్స్ కొట్టేయాలి. ఎవడైనా భూమి ఎందుకు కొనాలి అంటే దానికి స్ట్రైట్ జవాబు మురళీమోహన్ ఫోటో పెట్టాలి. పెట్టి ఇగో ఈయన అన్నాడు, ఈయన మోస్ట్ సక్సెస్ఫుల్ జయభేరి ఎండి, ఈయన చెప్పింది ఏమంటే భూమి లిమిటెడ్, అన్లిమిటెడ్ పాపులేషన్. సో భూమి ఎప్పుడు తక్కువ ఉంటుంది, పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కనుక భూమికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, ఎట్లా ఏర్పడుతుంది, ఇవి అడగొద్దు. మనం చూస్తున్నాం కదా, బంజారాహిల్స్ ఏముండే 30 ఏళ్ల క్రితం, మనిషి బతికే 70 ఏళ్ళు. 30 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ ఏముండే అంటే ఇక వాడు 30 ఏళ్ల తర్వాత వాడికి వస్తుంది రాబడి. వాడు 50-60 ఏళ్లకు దాని ఫలసాయం పొంది ఒక 10 ఏళ్ళు అనుభవించడానికి చచ్చిపోతాడు. అంటే ప్రతి ఒక్కటి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ. ప్రపంచంలో ఎక్కడ ఆదిలాబాద్లో ఏదైనా కొండ కనిపించినా ఈ కొండ 30 ఏళ్ల తర్వాత బంజారాహిల్స్ కాబోతుంది. ప్రతి ఒక్క కనిపించిన గుట్ట బంజారాహిల్స్, ప్రతి కనిపించిన ప్లేన్ ల్యాండ్ ఫోర్త్ సిటీ. ఏంద్రా ఇది? ప్రతి గుట్టలు ఉండి పక్కకు నీళ్ళ కుంట ఉంటే అది కోకాపేట్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, దేనికైనా ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది కదా. మురళీమోహన్ చెప్పిండని పర్మనెంట్ థియరీనా అది? ఇప్పుడు ఏమైంది? రియల్ ఎస్టేట్లా 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఈ మురళీమోహన్ నేను వింటారు మాట్లాడితే శోభన్ బాబు చెన్నైలో 1.5 lakh crore. అవునయ్యా, సడన్ గా పెరిగినాయి. ఎంతమంది లేరు హైదరాబాద్లో. 50 ఎకరాల నుండి అడుక్కో తినే ముస్లిమ్స్ సడన్ గా రేట్లు పెరిగి కోటీశ్వర్లు అయిపోయారు. అడక తింటుండే వాడు, మౌస్కి బండి పెట్టుకుంటుండే. చూసినా అంటే నీవు కూడా ఒక 30 ఏళ్ళు మౌస్కి బండి నడుపు. మొత్తం ఉన్నదంతా రియల్ ఎస్టేట్లో పెట్టి ఒక 30 ఏళ్ళు మౌస్కి బండి దొబ్బు. సడన్గా నీ జాతకం కూడా తిరిగి నీ మనవనుకో మునివాణనుకో కోట్లు వస్తాయి. ఒప్పుకుంటావా? ఇప్పుడు ఈ ప్రీ లాంచెస్లో మోసపోతున్నారు. ఎట్లా మోసపోతుండ్రు, ఎందుకు మోసపోతుండ్రు? ప్రీ లాంచ్లో మోసపోయేది మోస్ట్ ఎడ్యుకేటెడ్ సెక్టర్. వీళ్ళు ఎందుకు మోసపోతున్నారు అంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఇస్తుందట. ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ మురళీమోహన్ థియరీని, భూమి తక్కువ పాపులేషన్ ఎక్కువ. అంటే ఈ థియరీ ఎంతమందిని సర్వనాశనం చేసిందంటే ఇక్కడ పోయినా ఈ 2-3 ఫార్ములాస్ పట్టుకొని గాడిదలు వరినట్టు వల్లుడు. లక్షల ఎకరాలు ఖాళీ పడిన హైదరాబాద్కి హై రైజెస్ వద్దురా నాయన అంటే ఇల్లే. ఇప్పుడు హై రైజెస్లో 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఏం చేస్తారు? పచ్చడి పెట్టుకుంటారా? మురళీమోహన్ గల్ల పట్టుకొని పిలుచుకురండి, సార్ మళ్ళీ ఎవరు లేరు, మరి మీ మాట అని ఇంత కట్టేసినాము, భూమి తక్కువ పాపులేషన్ ఎక్కువ అని. పాపులేషన్ బాగా పెరుగుతుందట, ప్రతి సంవత్సరం 5 లక్షల మంది వలస వస్తున్నట్టు హైదరాబాద్కి. వాళ్ళు పుట్ట చేత పట్టుకొని వస్తుండ్రు.
వాళ్ళు ప్లాట్లు కొని విల్లాలు కొని ఫ్లాట్లు కొంటారా వాళ్ళు? ఇప్పుడు 5 లక్షల వలస వచ్చే దాంట్లో 4,90,900 మంది పొట్ట చిత్రం పట్టుకొని వస్తున్నారు. వాడు ఒక 5-10 ఏళ్లలో విల్లా కొని ఫ్లాట్లు కొని నీ హైరైజర్స్ ఉంటాడా? 5 లక్షల మందిలో 100 మందికి ఫ్లాట్లు కొనే వెసులుబాటు, విల్లా కొనే వెసులుబాటు ఉంటుంది. 5 లక్షల మంది వస్తుందని ఒక 3 లక్షల మందికి ఫ్లాట్లు కట్టేస్తావా? కడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొన్ని ఫేమస్ సంస్థలు ఉన్నాయి రియల్ ఎస్టేట్, వాళ్ళు యాన్యువల్ డేటా రిలీజ్ చేస్తాయి. వాళ్ళు ఈనాడు లాంటి వాళ్ళే ఏఐలో కొడతారు. రీసెర్చ్ చేయాలంటే కష్టం కదా, ఏఐలో కొడితే ఒక డేటా వస్తుంది, అదే కట్ పేస్ట్ చేసి పేపర్లు వేస్తే భారీగా పెరుగుతున్న ఫ్లాట్ ధరలట. వానికి ఈనాడు వానికే తెలుస్తుంది. 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయని తెలుస్తలేదు వానికి. వాడు ఏఐలో కొడతాడు. వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని కూర్చోబెట్టుకుంటాడు, చీప్లో దొరుకుతుందని. అరే కొట్రా రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ల రేట్లు ఎట్లున్నాయి కొట్రా 2024లో అంటే వాడు గూగుల్లో కొడతాడు. కొట్టగానే ఏఐ ప్రకారం అది బాగా పెరుగుతుందని వస్తుంది డేటా. అది కట్ పేస్ట్ చేసి వేసేయరాదా, మళ్ళీ ఎడిటర్కి ఎందుకు చూపించేది అంటాడు. చేసారు ఏం కానీ అందరు చూసి రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్ చేస్తారా అంటే కట్ చేసి మొత్తం ఆఫీసులలో ప్లేస్ చేసుకుంటారు. చూసినా ఈనాడులో కూడా వచ్చింది. ఈనాడు ఎక్కడి నుంచి తీసింది? ఏఐ టూల్ పెట్టుకొని తీసింది. ఏఐ టూల్లో ఒక్క డేటా కరెక్ట్ ఉండదు. మొన్ననే చెప్పిన ఒక వీడియోలో. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఛానల్ ఢమాల్ మొన్నటి వరకు బాగా ఇది చేసారు, ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేట్. వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, ఇప్పుడు సేల్స్ అయితలేవు. వాళ్ళు ఎవడు వీళ్ళని పట్టించుకుంటలేడు. ఏం చేయాలి? తప్పుతలేదు. ఫస్ట్ బాగా ఫ్రీగా ప్రమోట్ చేసిండ్రు, ఎవడు పైసలు ఇస్తలేడు, సేల్స్ అయితలేవు. డిజిటల్ స్క్రీన్లు పెట్టిండ్రు, సేల్స్ అయితలేవు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పెట్టిండ్రు, సేల్స్ అయితలేవు. మొన్న హైడ్రా వచ్చింది, దెబ్బ కొట్టింది, అయినా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ అని చెప్పిండ్రు, అది పోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి చూపు అటువైపే అన్నాడు, అది అయితలేదు. ట్రంప్ వస్తుండు అన్నాడు, అది అయితలేదు. అంబానీ వచ్చిండు అన్నాడు, పట్టించుకుంటలేరు. అదాని వచ్చిండు అక్కడ 2,000 ఎకరాలు కొన్నాడు, అది వర్కౌట్ అవుతలేదు. బిల్ గేట్స్ వచ్చిండు అంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు వస్తారంటే అవును కదా అని ఆలోచన. ఇప్పుడు ఏం చేయాలి? దేశ రెండో రాజధాని ఇప్పుడు నడుస్తున్న గిర్ని అదే. ఢిల్లీలో పొల్యూషన్ అయితే మన వాళ్ళు ఎంత చాలుగా ఉన్నారంటే దీన్ని రెండో రాజధాని చేశారన్నమాట. ఢిల్లీలో పొల్యూషన్ ఉంటే ఇక్కడ రెండో రాజధాని గ్యారెంటీ. ఇక్కడ మూసీ నది నీళ్లు కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి, యమున కన్నా బాగున్నాయి. అక్కడ తీసుకొని తాగవచ్చా? అంటే ఈ సన్నాసులకు ఏ దొరికితే అది, చిత్తకుప్పలు ఏం దొరికితే అది వేసుకుంటారు బ్యాగ్లో. రియల్ ఎస్టేట్ల పరిస్థితులు అయిపోయింది. అదాని, అంబానీ, ఐశ్వర్యరాయ్ ఏదైనా ఫంక్షన్కి వస్తే ఐశ్వర్యరాయ్ అక్కడ ఎందుకు దిగింది అనుకుంటున్నారు. అక్కడ ఆమె అర్ధగంట ఎందుకు గడిపింది? ఎందుకంటే ఆమె చూపు అటువైపే అంటారు. ఐశ్వర్యరాయ్ ఎందుకు వచ్చింది? ఆమె పైకాన్ వస్తుంటే టాయిలెట్ పోయిద్దామని అక్కడ పోయింది. అర్ధగంట ఎందుకు గడిపింది ఐశ్వర్యరాయ్ అంటే పైకాన్ అక్కడ. అది రియల్ ఎస్టేట్ డీల్ చేసుకోవడం కాదు, ఆమె నచ్చి కాదు. పైకాన్ వస్తే కూర్చొని పోయింది ఆమె అర్ధగంట. ఆమె కూర్చోగానే రాలేదు ఐశ్వర్యరాయ్కి. దాన్ని కూడా రియల్ ఎస్టేట్లో క్యాష్ చేసుకుంటారు. ఐశ్వర్యరాయ్ అర్ధగంట ఎందుకు గడిపింది అనుకుంటారు? ఐశ్వర్యరాయ్ చూపు అటువైపే. పైకాన చేసిపోయింది ఆమె. అంటే జనాలు ఇట్లున్నారు, ఏం చేస్తాం? రియల్ ఎస్టేట్ అమ్ముడు వాళ్ళంటే జనాలు ముడ్డి గడుపుకుంటుంటే కూడా దాన్ని యూజ్ చేసుకుంటారు. రేపు ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఒక బిర్లా వచ్చి ఎక్కడ ఎమర్జెన్సీ ఎక్కడ లేదంటే మూత్రం పోస్తుంది, బిర్లా నిలబడింది ఆ కుంట దగ్గరనే, ఇక మహర్దశ పట్టింది ఆ కుంటకు, ఉచ్చగొట్టిపోయిండ్రా బిర్లా. మీకు అర్థమైతే లేదు, దాన్ని కూడా యూజ్ చేసుకుంటారు. బిర్లా ఉచ్చగొట్టిపోయింది అక్కడ. బిర్లా చూపు అటువైపే. బిర్లా చూపు కాదు వాణి అది ఇది అటువైపే.
అంటే మన వాళ్ళకి సిగ్గు శరం అయితే లేదు, ఒక నీతి నియమం లేవు, బ్రెయిన్ పనిచేయదు. మొన్న చూసిన ఆ తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాడికి చెప్పొస్తలేదు, ఏడుపు ఏడుస్తుండు. పొంగులేటి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి అటు మా వైపు చూస్తలేడు. ఇట్లా చూస్తారా? మీకు ఏం చేయాలో ఏం తెలియదు, మీకు సన్నాసులు మీరు. 2-3 థియరీలు పట్టుకొని బతికేసారు జన్మంతా. మీకు ప్రొటెస్ట్ ఎట్లా చేయాలో కూడా తెలియదు, బ్లాక్మెయిల్ ఎట్లా చేయాలి. మీరు మా డిమాండ్లు పూర్తి చేయకపోతే మీ గవర్నమెంట్ వాడేస్తామని. తెలంగాణ రియాల్టర్స్ కలిసి గవర్నమెంట్ వాడేస్తారా? మిమ్మల్ని వాడేస్తారు వాళ్ళు. కన్విన్స్ చేయాలన్నా బ్లాక్మెయిల్ చేయాలన్నా బుర్ర ఉండాలి. ఆ బుర్ర లేకపోతే ప్లానింగ్ చేసుకొని ఒక బుర్రున్న వ్యక్తి దగ్గర పోయి అడగాలి. బుర్రున్న వ్యక్తి వీడిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా చేయాలి, వీడి మీద ఒత్తిడి పెంచాలి, ఎట్లా పెంచాలి అని అడగాలరా సన్నాసుల్లా. అంతేగాని మనోడ్రకు రేవంత్ రెడ్డి భజన చేసి ఇవాళ హెచ్ఎండిఏ పరిధిలో జీపీ లేఅవుట్స్ బ్యాన్ అనగానే ఒక్కసారి ఉలిక్కి పడి అంటే వింటాడా? కనుక నేను చెప్పేది ఒకటే, ఈ ప్రీ లాంచ్ ఎవరికి సానుభూతి అవసరం లేదండి. ఈ ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కక్కుర్తి పడ్డ బాగా ఎడ్యుకేటెడ్ సెక్టర్. వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే నవ్వుకోవాలి, కానీ వాళ్ళతో సానుభూతి ఏమాత్రం అవసరం లేదు. కక్కుర్తి వెదవాళ్ళు తీసుకుపోయి లక్షల రూపాయలు, ఒకడు 20 లక్షలట 30 లక్షలట తీసుకుపోయి వానికి ఇస్తే వాడు చెక్కు అంటే చిత్తు కాగితంతో సమానం. వాడు 100 చెక్కులు ఇస్తాడు, కోర్టుకు పోవాలి, అవి ప్రూవ్ కావాలి. లాస్ట్కు నీ చెక్కు నీకు వాపస్ చేస్తాను నీ పైసలు అంటే నువ్వు నోరు మూసుకొని తీసుకోవాలి 10 ఏళ్ళు అయినాక. అది చెక్కు వాల్యూ. నువ్వు ఇచ్చింది క్యాష్ చెక్కు, వాడు ఎంకరేజ్ చేసుకొని నీకు ఇస్తలేడు. ఇస్తే ఆయనకు మెల్లగా ఇస్తాడు. ప్రీ లాంచ్లో మీకు ఎంటర్ అయ్యేది ఉంటే లీగల్ కాంట్రాక్ట్లో పార్ట్నర్షిప్లో ఎంటర్ కావాలి. చాలా మందికి ఇది కూడా తెలియక వాడు ఆఫర్ చేయగానే ఒక ల్యాండ్ మీ పేరున చేస్తాడంటే దాని మీద సైన్ పెట్టేసి అసలు ల్యాండ్ డిజిటల్ లొకేషన్ ఎక్కడ కూడా తెలియక ప్రీ లాంచ్లో డబ్బులు పెట్టి వాడు దాన్ని యూజ్ చేసుకొని అమ్మేసుకొని మీ డబ్బు తీసుకొని ఎవరికి ఇచ్చింటాడో ఏం చేసింటాడో. ఇప్పుడు ధర్నాలు రాస్తారోకోలు అవి ఏడవడం కూడా చక్కగా రాదు, ఎందుకంటే వాడు మోసపోయింది, డబ్బు రాదని తెలుసు వాడికి. ఇంకెట్లా ఏడవాలి? వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ వాళ్ళే మొత్తం. అర్థమైందా? యుఎస్లో ఉండేటోళ్ళ తల్లిదండ్రులే ఇక్కడ బ్రెయిన్ బాగా యూజ్ చేసి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు మొత్తుకుంటారు, మాకు న్యాయం కావాలి, మా డబ్బు మాకు వస్తే సరే. ఎట్లా వస్తుంది? రాదు. డోంట్ వరీ. కనుక మనం రియల్ ఎస్టేట్లో ఒక పర్మనెంట్ థియరీస్ రెరా చెప్తుంది, వద్దురా ప్రీ లాంచ్లో డబ్బులు పెట్టద్దు అంటే వింటుందా? మేము పెడతాం పెట్టుకోండి. ఇప్పుడు రెరా చట్టం ప్రకారం ప్రీ లాంచే ఉండొద్దు, ఇక లీగల్లీ ప్రీ లాంచే లేదని చెప్తారు. ఏం చేస్తారు అప్పుడు? మీ డబ్బులు వస్తాయి. కనుక దయచేసి అందరు గమనించండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఛానల్లే ఏడుస్తున్నాయంటే టోటల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ పతనం అయిపోయింది అని అర్థం. వీళ్ళు ఏడుపు స్టార్ట్ చేసిందంటే పతనం అయిపోయినట్టు. వీళ్ళు పీకలో ఉన్నప్పుడే పతనం అవుతుంది, కానీ వీళ్ళు యాక్టింగ్ చేసారు పైసలు కావాలని. దీన్ని ప్రమోట్ చేయడము, ఈ ఏరియాని ప్రమోట్ చేయడము, కుక్క బిస్కెట్లకు తోకొప్పింది. ఇప్పుడు అదే కుక్కని తోక పట్టుకొని తోక కట్ చేసి చెవులు కట్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్ మీద తిప్పుతారు. ఇప్పుడు ఏడుపొచ్చి మురళీమోహన్ చెప్పింది తప్పు, ముమ్మాటికే తప్పు, ఈ భూమి అన్లిమిటెడ్ పాపులేషన్ అనే థియరీ తప్పు అని చచ్చినట్టు ఒప్పుకుంటున్నాయి ఇప్పుడు ఛానల్. అదే మన మంచి మార్గం ఛానల్ యొక్క అథెంటిసిటీ యొక్క నిదర్శనం. 1.5 yearలో వాళ్ళ ప్యాంటు చెడ్డీ కాకుండా డ్రాయర్ని కూడా ఊడవికి అందరి ముందర బరబత్తలుగా నిలబెట్టిన ఏకైక ఛానల్, దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్ మంచి మార్గం ఛానల్. దయచేసి అందరూ ఈ ఫ్యాక్ట్ని గుర్తుపెట్టుకొని మన ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెరిగేటట్టు చూసుకోవాలని మీ అందరితో ప్రార్థిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.